దీని ముఖం బాగాలేదు చిత్తగా. చిన్నగాడు ఫస్ట్ టైం టికెట్ తీసుకొని ట్రావెల్ చేస్తాడు. బాగుంది కదా ఇక్కడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫైనల్గా నేను ఎప్పటి నుంచో వెయిట్ చేసిన రోజు అయితే వచ్చేసింది. సెప్టెంబర్ 1, 2025 ఈవినింగ్ 7:15కి అయితే మన గోల్డ్ ప్లే బటన్ అయితే వచ్చేసింది. ఆ రోజు అయితే నా ఆనందానికి అసలు అవధులు లేవన్నమాట. ఎంత హ్యాపీగా అనిపించిందంటే అసలు మాటల్లో అయితే నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. ఈ మూమెంట్ కోసం నేను ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేశాను. అసలు ఎప్పుడెప్పుడు అవుతుందో ఎప్పుడెప్పుడు వస్తుందో అని ఫైనల్గా వచ్చేసింది. గోల్డ్ ప్లే బటన్ అయితే వచ్చింది. జస్ట్ ఇప్పుడే వచ్చింది. నేనైతే ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే నేను గుడిలో ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను. సో దీనికోసం అయితే ఇంకా వేరే ప్లానింగ్ ఉంది. ఫైనల్లీ వచ్చేసింది. దీనికంతా కూడా లేదు, ఇది దానికన్నా ఉంటుంది. అంతకుముందు అయితే గోల్డ్ ప్లే బటన్ సైజ్ అయితే కొంచెం పెద్దగా ఉండేది, కానీ ఇప్పుడైతే సైజ్ అయితే చేంజ్ చేశారు. సిల్వర్ ప్లే బటన్ ఎంతైతే ఉంటుందో సేమ్ అలాగే గోల్డ్ ప్లే బటన్ కూడా ఉంది. యాక్చువల్గా అయితే ఈ గోల్డ్ ప్లే బటన్ నాకు సెప్టెంబర్ 2 రోజు రావాల్సింది, కానీ 1 డే బిఫోరే వచ్చేసింది అనమాట. మండే రోజు ఇంకా రాగానే ఫస్ట్ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి ఇంకా వెంటనే మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ శివుడి ముందు పెట్టి పూజ అయితే చేయించాము. ఇక్కడ శివుడి ముందు గోల్డ్ ప్లే బటన్ ఓపెన్ చేయకుండా అలాగే పెట్టాం కదా, మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఓపెన్ చేయలేదని. యాక్చువల్గా అయితే నేను గోల్డ్ ప్లే బటన్ వస్తే తిరుపతికి వస్తానని మొక్కుకున్నాను అనమాట. సో అందుకోసమని ఫస్ట్ అయితే ఆ దేవుడి దగ్గర అలా పెడదామని టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా అన్బాక్సింగ్ అయితే నేను తిరుపతిలో అయితే చేస్తాను. ఈరోజు మేము ఇంత హ్యాపీగా ఉన్నామంటే కారణం అయితే మెయిన్గా మీ అందరూ మా మీద చూపించిన ప్రేమ, అలాగే మీ అందరి సపోర్ట్ వల్లే ఇక్కడ వరకు అయితే మన ఛానల్ అయితే రాగలిగింది. చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడా. మా పిల్లలు కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారనమాట, మనకి గోల్డ్ ప్లే బటన్ ఎప్పుడు వస్తుంది అని. ఫైనల్గా వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీ అయ్యారు. మన ఛానల్ అయితే ఆగస్ట్ 11, 2025 రోజు అయితే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయింది. తర్వాత 1 వీక్ అయితే గోల్డ్ ప్లే బటన్ రిడీమ్ చేసుకోమని అయితే వచ్చింది. ఇంకా వెంటనే రిడీమ్ అయితే చేసాము. తిరుపతికి అయితే వెళ్తున్నాం. మార్నింగ్ 6:40కి అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు మేము మా చిన్నగాడు ఐడి కార్డు ఎందుకు స్కూల్కి వెళ్తున్నాను మీరు అనుకుంటారు, కానీ అట్లా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే మా చిన్నగాడికి తిరుపతిలో మనకి ఏంటది ఐడెంటిఫికేషన్ కోసము ఐడి కార్డు కావాలంటే మా చిన్నగాడు నాది స్కూల్ది ఐడి కార్డు చూపిస్తాను తీసుకొని వస్తుండు. అట్లుంటారు మనతోనే. బాయ్ చెప్పు ఇంకా ఫ్రెండ్స్కి. దా చిన్ని, ఎక్కడికి వెళ్తున్నావు? పెద్ద కొండ ఎక్కడానిక? తిరుపతి కొండకి. చెప్పు మరి ఐడి కార్డు, మరి బ్యాగ్ ఎందుకు? రూమ్స్కి బొమ్మలు ఆడుకోవడానికి. మరి ఐడి కార్డు ఎందుకు వేసుకున్నాడంటే అక్కడ మనకి ఐడెంటిఫికేషన్ కోసము ఐడి కార్డు, మనం ఆధార్ కార్డు అవన్నీ టికెట్స్ తీసుకోవడానికి ఐడి కార్డు కావాలంటే మా చిన్నగాడేమో వాడికి ఏం లేదని పాపం మా స్కూల్ది ఐడి కార్డు తీసుకొని వస్తుండు. ఎంత తెలివైనోడు చూడండి మా చిన్నగా. ఇప్పుడైతే మేము తిరుపతికి అయితే బయలుదేరాము. ఇంకా మా చిన్నోడు లగేజ్ చూసారా ఎలా మోసుకొని వెళ్తున్నాడో. మేము పట్టుకుంటామన్నా కూడా అస్సలు వినకుండా ఆయనే తీసుకెళ్తున్నాడు. మార్నింగ్ 5 o'clockకి బయలుదేరదాం అనుకున్నాం, కానీ అస్సలు కుదరలేదు. ముందు రోజు నైట్ అయితే బాగా లేట్ అయిపోయింది అనమాట. పడుకునేసరికి ఇంకా 1 అయింది. మార్నింగ్ 5 o'clock అయితే లేచాము, అయినా కూడా ఇంకా లేచి రెడీ అయ్యేసరికి టైం అయితే అయ్యింది 6:40కి. ఇంకా ఇంట్లో నుంచి అయితే బయలుదేరాము. కార్ ఎక్కగానే మా పిల్లలిద్దరికి మస్తు నిద్ర వచ్చేసింది. ఇంకా మంచిగా పడుకున్నారు. మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక 1/2 hour అయితే కార్ అయితే ఆపాము. ఇంకా తిరుపతికి వచ్చేసరికి 11:30 అయితే అయింది. ఇప్పుడైతే మేము కొండపైకి అయితే ఎక్కుతున్నాము. నేను కింది నుంచి మెట్లు ఎక్కేసి వస్తాను పైకి అని మొక్కానమాట. కానీ ఇంకా కార్ ఉంది కాబట్టి ఫస్ట్ మేము పైకి వెళ్ళిపోయి కార్ అక్కడ పెట్టి ఇంకా టికెట్ కూడా తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే పైకి అయితే వెళ్తున్నాము.
మా చిన్నోడికైతే కొండెక్కడం అస్సలు ఇష్టం లేదనమాట. ఎందుకంటే వాడికి కడుపులో బాగా తిప్పుతుంది, కిందికి వెళ్ళిపోదామని ఏడుస్తున్నాడు. ఏడో చిన్న ముఖం బాగాలేదు, ముఖం బాగాలేదు. వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ. కొండ ఎక్కడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు, వద్దు కిందికి వెళ్ళిపోదామని. కానీ ఆ రోజు మాత్రం చాలా ఫాస్ట్గానే పైకి అయితే వచ్చేసాము. మధ్యాహ్నం 12 వరకు అయితే మేము కొండపైకి అయితే ఎక్కాము. ఇంకా మాకు బొట్లు కూడా పెట్టారనమాట అక్కడ. ఇంకా మా చిన్నోడైతే మస్తు ఖుషి అయిపోయిండు. అక్కడ రూమ్ కోసం అయితే ట్రై చేసాము, కానీ రూమ్ అయితే దొరకలేదు. ముందుగానే ఆన్లైన్లో చేసుకుంటే దొరుకుతుంది, కానీ మేము సడన్గా వెళ్ళిపోయాం కాబట్టి ఫస్ట్ అయితే దొరకలేదు. ఇంకా సరే అని ఎలాగో నడవాలి కాబట్టి కార్ అయితే పైన పెట్టేసి ఇంకా మేము ఇప్పుడు క్యాబ్లో అయితే కిందికి అయితే వెళ్తున్నాము. ఈవినింగ్ 4:30 అయితే అవుతుంది. ఇప్పుడైతే మేము అలిపిరి మెట్ల మార్గం ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా మా చిన్నోడు ఎక్కడ ఎక్కుతాడో లేదో, ఎంత సతాయిస్తాడో అని నేనైతే మస్తు టెన్షన్ పడ్డాను. కానీ మా చిన్నోడు మాత్రం నేను ఎక్కుతాను, నువ్వేం టెన్షన్ పడకని నాకు చెప్తున్నాడు అనమాట. ఇంకా మేమైతే కిందికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళేసరికి సీన్ అంతా రివర్స్ అయిందనమాట. అనుకున్నది ఒకటి అయింది ఒకటి. కొండ ఎక్కడానికి చాలా ఎక్సైట్మెంట్తో మేమైతే బయలుదేరాము. కొబ్బరికాయలు, పువ్వులు అన్నీ తీసుకొని ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే అలిపిరి మొదటి మెట్టు దగ్గర అనమాట. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఇక్కడ నుంచి మనము నడిచేదైతే స్టార్ట్ అవుతుంది. కొబ్బరికాయ కొట్టి ముందుకైతే బయలుదేరాము. ఇంకా వెళ్ళగానే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అయితే మమ్మల్ని అయితే ఆపేశారు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి మధ్యాహ్నం 2 వరకే అలౌ చేస్తారంట, దాని తర్వాత అయితే అలౌ చేయరంట. మాకేమో ఆ విషయం ముందు తెలియదు అనమాట. తెలియకుండా అక్కడికైతే వెళ్ళిపోయాము. నాకైతే కొంచెం బాధ అనిపించింది అక్కడ, ఎందుకంటే వెళ్దాం అనుకున్నాం, ఇంకా సడన్గా అలా అయిపోయేసరికి. అయినా కూడా సరే, ఏదైనా మన మంచి కోసమే, దేవుడు అంతా మన మంచి కోసమే చేస్తారు. కారు కూడా పైనే ఉంది, బట్టలు అన్నీ పైనే కార్లోనే ఉన్నాయన్నమాట. ఇంకా మేము అలాగే వచ్చి అక్కడ కింద రూమ్ అయితే తీసుకొని ఇంకా ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసాము. కానీ ఆ రోజు నైట్ అయితే మేము మంచిగా కింద టైం అయితే స్పెండ్ చేసాము. ఆటోలో అటు ఇటు తిరగడము చాలా మంచిగా అనిపించింది. రూమ్ కోసం కానీ ఇంకా నైట్ డిన్నర్ చేయడానికి కూడా ఆటోలోనే వెళ్ళామన్నమాట. ఇక మా పిల్లలకైతే మస్తు నచ్చింది ఆటోలో వెళ్ళడం కూడా. ఈ రూమ్ కూడా తొందరగా దొరకడానికి మాకైతే విజయ్ అన్న అయితే చాలా హెల్ప్ చేశారు. తిరుపతి కొండపైన కూడా చాలా హెల్ప్ చేశారు. అన్న హెల్ప్ వల్లే మాకు అన్నీ తొందరగా అయితే జరిగాయి. చాలా చాలా థ్యాంక్స్ అన్న, మీ హెల్ప్ అయితే మేము ఎప్పటికీ మర్చిపోము అసలు. 5 అయింది, చీకటిగానే ఉంది. గైస్ అదైతే లైట్లు ఉంటాయి. ఎక్కడ చిన్నగాడు 5 o'clock లేచి మంచిగా స్నానం చేసి 4 o'clock లేచి 5 o'clock కల్లా రెడీ అయ్యింది. అవి చూడు, బస్సు కూడా వెళ్తుంది చిన్ని. గైస్ అపైనే ఏంటవి? బెక్స్. ఏంటది? హనీబీసా? ఏంటో హనీబీస్ అనుకుంటున్నానా? చిన్ని చాలా అయిపోయింది మా ఇద్దరిది. కృతిక్ తల్లి ఇంకా చేస్తుండు కదా. ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాం. చిన్నగాడికి రాత్రి భయం వేసింది, ఎందుకంటే మేము తింటున్నాం అన్నమాట. 4 o'clockకి లేవాలంటే పాపం లేపగానే టక్కున లేచి కూర్చున్నాడు. వేడి వేడి నీళ్ళు పోసుకున్నాం, బాడీ పెయిన్స్ అంతా పోయినాయి కదా నాన్న. హ్యాపీగా ఉందా ఇప్పుడు? హాయిగా ఉందా? చల్ల నీళ్ళు చేస్తావా వేడి నీళ్ళ? హాట్ వాటరా? ఓకే. గైస్ ఇవైతే హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా కాదు, ఎలక్ట్రిక్ బస్సు. ఆరెంజ్ కలర్ బస్, ఆరెంజ్ కలరు ఎలక్ట్రిక్ బస్. బస్సుకి మా చిన్నోడు హనుమాన్ చాలీసా బస్ అంటూ. ఎలక్ట్రిక్ బస్ చిన్ని చూపు. ఎలక్ట్రిక్ బస్ అక్కడ బాగుంది కదా. ఇక్కడ మనం ఇక్కడే ఉండిపోతాం మా చిన్ని. మన ఇంటికి వద్దా? మంచిగా రోడ్ ఉంది, ఇక్కడ కూర్చొని చూసుకోవచ్చు అని. చూడండి మంచిగా కూర్చోడానికి కూడా ఇట్లా ఉంది. చిన్ని రండి, అది ఇచ్చేసి నన్ను డాడీకి ఇచ్చేసి టవల్. వెళ్దామా ఇంకా రుతిక్? పద 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 చిన్ని లే, లెట్స్ గో.
ఇప్పుడైతే మేము రూమ్ అయితే వెకేట్ చేస్తున్నాము. మార్నింగ్ 5:45 అయితే అయ్యింది. అందరం ఫాస్ట్గానే లేచాం కానీ మా కృతిక్ మాత్రం కొంచెం లేట్గా లేచాడు. వాడి వల్ల కొంచెం లేట్ అయితే అయ్యింది. యాక్చువల్గా మార్నింగ్ 5 o'clock నుంచి అలిపిరి మెట్ల మార్గం అయితే ఓపెన్ అవుతుందంట. ఇంకా అయినా కూడా మాకు మార్నింగ్ 11 o'clockకి దర్శనం ఉందన్నమాట. ఇంకా మళ్ళీ మేము కరెక్ట్ టైంకి వెళ్తామో లేదో అనే డౌట్ తోటి ఫస్ట్ అయితే ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాము, కొండపైకి. ముందు రోజు అయితే అటు ఇటు తిరిగి చాలా అలసిపోయామన్నమాట. ఇంకా వేడి వేడి నీళ్ళు చేస్తే చాలా రిలాక్సింగ్గా అనిపించింది. ఇంకా టీ తాగి మళ్ళీ కొండపైకి అయితే వెళ్ళడానికి బస్ అయితే ఎక్కాము. మేము ఎక్కేసరికి బస్ సీట్స్ అయితే అన్నీ ఫుల్ అయిపోయినాయి. లాస్ట్ సీట్స్ మాత్రమే ఉండే. ఇంకా లాస్ట్లో అయితే మేము కూర్చున్నాము. మా కృతాంశ్ అయితే మస్తు హ్యాపీ అయిండు ఆ బస్ ఎక్కినందుకు. చిన్నగాడికి హాఫ్ టికెట్ వచ్చేసి 80 రూపీస్, పెద్దవాళ్ళకి 110. చిన్నగాడు ఫస్ట్ టైం టికెట్ తీసుకొని ట్రావెల్ చేస్తాడు. ఇక్కడ చెక్కింగ్ పాయింట్ దగ్గర అయితే మస్తు ట్రాఫిక్ ఉండే. ఇంకా బస్సు వాళ్ళకైతే సపరేట్గా లైన్ అయితే ఉందన్నమాట. ఇంకా మేమైతే అక్కడ దిగి చెక్కింగ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మా దగ్గర లగేజ్ ఏం లేదు కాబట్టి చెక్కింగ్ అయితే ఫాస్ట్గా అయిపోయింది. కొండపైకి ఎక్కేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ కూడా అలౌ చేయట్లేదన్నమాట. అన్నీ ఇక్కడే చూసి ఇంకా ఒకవేళ ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నా కూడా ఇక్కడే తీసి పడేయాలన్నమాట. పైన ఓన్లీ గ్లాస్ బాటిల్సే అలౌ చేస్తారు. ఒక్క బాటిల్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. మనం ఒకవేళ ఖాళీ బాటిల్ రిటర్న్ చేస్తే 30 రూపీస్ అయితే రిటర్న్ ఇస్తారు. 20 రూపీస్ అయితే వాటర్కి తీసుకుంటారు. మేము వెళ్ళేటప్పుడు అయితే మా దగ్గర ఒక ప్లాస్టిక్ బాటిల్ అయితే ఉండే అనమాట. ఇంకా అక్కడే అన్ని వాటర్ తాగేసి డస్ట్బిన్లో అయితే ఆ బాటిల్ అయితే పడేసి వచ్చాము. మార్నింగ్ 6 o'clockకి కూడా మస్తు రష్గా ఉందన్నమాట. చెక్కింగ్కి కూడా కొంచెం టైం అయితే పట్టింది. ఇంకా మళ్ళీ అందరూ బస్లో వచ్చి కూర్చున్న తర్వాత బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా కృతిక్కి ముందే తెలుసు అనమాట వాళ్ళ తమ్ముడు కొండెక్కేటప్పుడు ఏడుస్తాడని. అందుకోసం ఇంకా వాళ్ళ తమ్ముడిని కూర్చోబెట్టుకొని అలా విండో సీట్లో అన్నీ చూపిస్తూ ఉన్నాడనమాట. కానీ ఒక 20 minutes తర్వాత మళ్ళీ నాకు ఏదోలా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయని ఏడుపు అయితే స్టార్ట్ చేశాడు మా చిన్నగాడు. కార్లో వెళ్ళినప్పుడు మనకి ఇంత క్లియర్గా అయితే వ్యూ అయితే కనిపించదు. బస్లో వెళ్ళినందుకు అసలు చాలా బాగుంది వ్యూ అయితే. కొండపైకి రాగానే ఫస్ట్ అయితే కార్ దగ్గరికి వెళ్ళి ఇంకా మా పిల్లలకైతే డ్రెస్సులు అయితే చేంజ్ చేశాను. ఈసారి మాత్రం మా పిల్లలు గుండె అయితే చేసుకోవట్లేదు. ఓన్లీ మా హస్బెండ్ మాత్రమే గుండె అయితే చేసుకుంటున్నారు. ఇంకా మేమైతే 5 కత్తెరలు ఇద్దామని ఇక్కడ 5 కత్తెరలు అయితే ఇస్తున్నాము అందరము. మేము పైన రూమ్ కూడా తీసుకోలేము కాబట్టి ఇంకా ఆ రోజు అయితే అక్కడ కళ్యాణకట్ట దగ్గరే బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉండే, హాట్ వాటర్ కూడా ఉండే అనమాట. ఇంకా అక్కడే వెంట్రుకలు ఇచ్చిన తర్వాత స్నానాలు అయితే చేసి అక్కడే ఫ్రెష్ అప్ అయితే అయ్యాము. ఇక్కడ మా చిన్నోడు వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న గుండు చేస్తే ఏడుస్తాడని. చిన్నప్పుడు మా చిన్నగాడు అలాగే ఏడ్చాడు కదా, వాళ్ళ నాన్న కూడా అలాగే ఏడుస్తాడు అనుకున్నాడు పాపం. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయటికి రాగానే నాకైతే ఈ రుద్రాక్ష చెట్లు అయితే కనిపించాయి. అసలు అవి నిజమో అబద్ధమో తెలియదు కానీ అన్నీ అలా చెట్టు కొమ్మలకైతే గుచ్చి పెట్టారు. నేను తిరుపతికి వచ్చే రోజు అయితే వాట్సాప్లో స్టేటస్ అయితే పెట్టానమాట, తిరుపతికి వెళ్తున్నానని. ఇంకా మా ఫ్రెండ్ అయితే అది చూసి ఇంకా వెంటనే నాకైతే ఫోన్ చేసింది. మేము కూడా ఈరోజు ఈవినింగ్ తిరుపతికి బయలుదేరుతున్నామని. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, మేము 10th class మేట్స్ అనమాట. అప్పుడు కలిసి మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాము. అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది తనని అలా అన్ని రోజుల తర్వాత కలిసినందుకు. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు కూడా అదే రోజు రావడం, నిజంగా అలా కలిసినందుకైతే నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నా ఫేస్ చూసారా, ఆనందంతో ఎలా వెలిగిపోతుందో. అసలు మస్తు హ్యాపీగా అనిపించింది అన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇలా తిరుపతిలో కలిసినందుకు. నా ఫ్రెండ్ పేరు అయితే సంగీత. తను కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంకా నేనైతే గోల్డ్ ప్లే బటన్ అయితే చూపిస్తున్నాను, ఇంకా ఓపెన్ చేయలేదు. టెంపుల్ దగ్గర ఓపెన్ చేస్తానని చూపిస్తున్నాను అనమాట.
చూస్తాను, వీలైతే మళ్ళీ కలుద్దాం. మా ఫ్రెండ్ వాళ్ళని కలిసిన తర్వాత ఇంకా మేము దర్శనంకి అయితే బయలుదేరామన్నమాట. గోల్డ్ ప్లే బటన్ అయితే దర్శనం అయిన తర్వాత అన్బాక్సింగ్ అయితే చేస్తాను. సో ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.